పెడతారు అక్క మనకి ఎగ్జాంపుల్ పెడతారు. ఎగ్జామ్ వెళ్తే ఏం తెలుస్తుంది మనకి? రిజల్ట్స్ వచ్చేసరికి మనోడు ఫస్ట్ ర్యాంక్ ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని తెలుస్తుంది కదా. వీళ్ళు ఎగ్జామ్ రాసి గ్రూప్స్ కొట్టుకున్నారు, మంచిగా గవర్నమెంట్ జాబులు కొట్టుకున్న అయితే తెలుస్తుంది. ఓకే, రాసినప్పుడు వాళ్ళ టీచర్ ఏమన్నదంటే ఒక నోట్ రాసి పంపించిందంట. ఎవరు టీచరు? థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ టీచర్. మా క్లాస్ టీచర్ ఉండే ఒక ఆమె కూడా రిపోర్ట్ కార్డు రాసి పంపిస్తుండే. రైట్ 5 times, రైట్ 10 times అంటే రాపించి పంపిస్తుండే. ఆయనకు కూడా డైరీలో రాసి పంపించి చిన్న కాగితం ఇచ్చి పంపించిందంట థామస్ అల్వా ఎడిసన్. ఇచ్చి పంపించి ఏముందంటే వాళ్ళ మమ్మీకి పోయి ఇచ్చినాడంట. ఎవరు పోయి ఇచ్చినారు? థామస్ అల్వా ఎడిసన్ పోయి ఇచ్చినట్టు. కాగితం ముక్క ఇయ్యగానే కాగితం ముక్క తెరిచినట్టు. తెరవంగానే ఆ అమ్మకి చాలా బాధ అనిపించిందంట. ఏమని రాసినారంటే ఇంగ్లీష్ లా, డియర్ మేడం యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఫిట్. ఏమని రాసినారు? డియర్ మేడం అంటే థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ మమ్మీ మీ కొడుకు ఉంటదా? ఎంతమంది తల్లికి సంతోషం ఉంటది? మా పిల్లగాడు అన్నిట్లో ఫెయిల్ అయితే సంతోషం అనుకుంటుంది. ఏమొస్తుంది? అరే ఇంత కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వేంద్ర ఫెయిల్ అవుతున్నావు కదా అనుకుంటాం. అలా మమ్మీకి అర్థం కాలే. అది రాసి ఇక్కడ నుంచి వాడిని స్కూల్ కి పంపించకండి. ఏమని అన్నారు? స్కూల్ కి పంపించద్దని అన్నారంట. పంపించదంటే సంతోషం ఉంటుందా మనకి? తండ్రికి గాని తల్లికి గాని ఎంత బాధ ఉంటది. అరే ఇదేంటి టీచర్ ఇట్లా రాసింది అని చెప్పి వాళ్ళ మమ్మీ వీళ్ళే చెప్తున్నారు. మీరు చెప్తలేరు, మీరు ఇంటలేరు. ఎవరు వాళ్ళ మమ్మీనే